హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఈజీగా, సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. తర్వాత ఇక్కడ నేను కుకింగ్ వ్లాగ్ లాగా చేశాను. సింపుల్ కుకింగ్ వ్లాగ్ లాగా. ఇలా గనుక మీకు నచ్చితే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ అన్నీ కూడా ఇలానే ట్రై చేస్తాను. దీని రెసిపీ కోసం నేనిక్కడ ముందుగానే అన్నీ తీసి పెట్టుకున్నానండి. పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, నిమ్మకాయ, ఇంకా పచ్చిమిర్చి. ఆనియన్స్‌ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. 3 తీసుకున్నాను. తర్వాత చికెన్ 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. చికెన్‌లోకి ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి వాష్ చేసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటుంది. కొత్తిమీర కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి. కొత్తిమీర నేను సన్నగా కట్ చేసుకుంటున్నా. కొత్తిమీరలో కొద్దిగా కాడలుంటే కూడా టేస్ట్ బావుంటుంది. మీరు ఉంటే వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని కూడా నేను 6, 7 తీసుకున్నాను. వాటిని కూడా మధ్యలో కట్ చేసి సగంకి కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత నేను రైస్ తీసుకుంటున్నానండి. 2 గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను. 2 గ్లాసుల రైస్‌కి ఒకసారి బాగా వాష్ చేసేసి అది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి బిర్యానీలోకి గరం మసాలా చూపిస్తున్నాను. మొత్తం ఇక్కడున్న మసాలాలన్నీ తీసుకుంటున్నాను అండి. బిర్యానీ ఆకు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, స్టార్ ఫ్లవర్, కసూరి మేతి, షాజీరా, బండ పువ్వు, తర్వాత దాల్చిన చెక్క, ఇలాచీ, మరాఠీ మొగ్గ అన్నీ కూడా తీసుకుంటున్నాను. ఇందులో ఏదన్నా లేకుంటే 1, 2 మీరు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు కుకింగ్ కోసం ఇలాంటి మందపాటి గిన్నె తీసుకుంటే బావుంటుంది. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత మనం తీసుకున్న బిర్యానీ మసాలా అంతా వేసుకొని పచ్చిమిర్చిలో సగం పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత ఆనియన్స్ కూడా సగమే వేసుకోండి. మనం తీసుకున్న దాంట్లో వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్ అంతా కూడా మనకి బాగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా ధనియాల పొడి అంటే హాఫ్ టేబుల్ స్పూన్, తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు అంటే రైస్‌కి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి. ఈ బియ్యం నేను సెపరేట్‌గా తీసుకున్నానండి. ప్యాకెట్స్‌లో వచ్చేటివి కాదు. లూజ్‌గా మనకి షాప్స్‌లో అమ్ముతారు కదా! ఆ బియ్యం తీసుకున్నాను. అదైతే చాలా బావుంది 2 గ్లాసెసే వేసినా కూడా 5-6 మెంబర్స్ తినొచ్చు. అంత బావున్నాయి. అంత బాగా ఒదుగుతుందనమాట రైసు. రైస్‌ని ఇలా ఆయిల్‌లో ఒకసారి బాగా ఫ్రై చేసుకోవడం వల్ల పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. సేమ్ మనం నార్మల్ అన్నం ఎలా అయితే కుక్ చేసుకుంటామో ఆ విధంగా కుక్ చేసేసుకోండి. కుక్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోండి. అలానే ఇప్పుడు ఇందులోకి సగం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత నేను రైస్‌ని అటువైపు స్టవ్ పైకి షిఫ్ట్ చేస్తున్నానండి. మనము రైస్, చికెన్ 2 కూడా ఒకటేసారి కుక్ చేసుకోవాలి ఈ ఫ్రై పీస్ బిర్యానీకి. చికెన్ కోసం ఇలాంటి గిన్నె ఒకటి పెట్టుకోండి. వెడల్పుగా ఉంటే మనము బాగా మిక్స్ చేసుకోవడానికి బావుంటుంది. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిలు, కరివేపాకు, మిగిలిన పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి 2 ప్యారలల్‌గా కుక్ చేసుకోండి. రైస్ అటువైపు మనకి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా బాగా సాఫ్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, ఇంకా కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. 2 వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని మనము కడిగి పెట్టుకున్న చికెన్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1 కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. 1 కేజీ చికెను, 2 గ్లాసుల బియ్యం అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. చికెన్‌ని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించండి. ఈలోపు రైస్‌ని కూడా ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. రైస్ అయితే బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. మధ్యలో ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి రైస్‌ని ఉడికించుకోండి.
మనం నార్మల్‌గా కుక్ చేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోండి రైస్‌ని. లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఈలోపు మనకి చికెన్‌లో ఉన్న వాటర్ కూడా బాగా సెపరేట్ అయిపోయి చికెన్ కూడా మనకి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్‌ని యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, తర్వాత పసుపు, తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం. కారం చూసుకొని వేసుకోండి. మనం పచ్చిమిర్చి రెండిట్లో వేసాము. తర్వాత ధనియాల పొడి, తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మనకి చికెన్‌కి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలానే మనకి చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలి. అలా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చికెన్ కూడా మనకి చూడండి బాగా ఉడికిపోయింది. చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా ఇమిరిపోయేలా ఫ్రై చేసుకోండి. ఈలోపు రైస్‌ని కూడా చెక్ చేసుకోండి. చికెన్‌లో వాటర్ అయితే బాగా ఇమిరిపోయాయి. ఇప్పుడు రైస్ కూడా మనకి కుక్ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ ఫ్రైలోకి మిగతా సగం నిమ్మరసాన్ని కూడా వేసేసుకోండి. వేసుకొని మళ్ళీ బాగా నిమ్మరసం బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చికెన్‌లోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మనం ఉడికించుకున్న అన్నాన్ని లేయర్‌గా వేసేసుకోండి. పైన బాగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఒకవేళ రైస్ మీద కూడా చికెన్ వేసేసుకోవచ్చు. దేని మీదైనా కూడా ఏదైనా కూడా వేసేసుకొని ఒక లేయర్‌గా వేసేసుకొని పెట్టేసుకోవడమే. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. ఈ వీకెండ్ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఈ రైస్ మనకి బగారా రైస్ లానే ఉంటుంది. తర్వాత చికెన్ మనకి ఫ్రై లానే ఉంటుంది. ఈ రెండిటిని మిక్స్ చేస్తేనే అండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయిపోతుంది. మొత్తం రైస్‌ని బాగా పరిచేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేసి సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ నిజంగా చాలా చాలా బావుంటుంది. నేను చేసినట్టు ఒక్కసారి చేసి చూడండి. ఈ వీకెండ్ మీరు డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు చికెన్ బిర్యానీని. చూడండి రైస్ చాలా చాలా పొడిగా ఉంది. అంతే అండి. చాలా సింపుల్‌గా ఫస్ట్ టైం కుక్ చేసేవాళ్ళు కూడా చాలా బావుంది అనేలాగా కుక్ చేయొచ్చండి. ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి. అంతే అండి ఈ వీడియో. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.